కాదేది కబ్జాలకు అనర్హం అంటున్నారు కూటమి నేతలు. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా ఆక్రమించేస్తున్నారు. చివరికి శ్మశానాల్ని కూడా వదలడం లేదు. తిరుపతి ఎంఆర్పల్లి శ్మశాన వాటికను ఓ టీడీపీ నేత కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. సొంత పార్టీ నేతలతో పాటు స్థానికులంతా ఆ కబ్జా రాయుడిపై కన్నెర్ర చేస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములతో పాటు శ్మశాన వాటికల్ని కబ్జా చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. తిరుపతి ఎంఆర్పల్లి మారుతినగర్లో 10 కోట్ల విలువైన శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసేందుకు డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ ఉన్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. కబ్జాకోరులపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్లో కూనీ చేసి అడ్డదుడ్డంగా డిప్యూటీ మేయర్ అయిన ఈ ఆర్సీ మునికృష్ణ, నడి రోడ్లో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసిన ఈ ఆర్సీ మునికృష్ణ ఈ అరాచకాలు ఎక్కడికి దారి తీసాయంటే సాక్షాత్తు ఎంఆర్పల్లిలో ఉన్న మారుతినగర్ శ్మశానం మీద కూడా పడింది. 20 లక్షల రూపాయలతో స్థలం పరిరక్షణకు కార్పొరేషన్ అధికారులు ప్రహరీ గోడ నిర్మాణం చేస్తూ ఉంటే డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ దీనిని అడ్డుకుంటున్నారని, కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడున్నటువంటి శ్మశానంలో పట్టా ఎలా ఇచ్చారో ఆ ఎంఆర్ఓ గారికి ఆయనకే తెలియాలి. తెచ్చినటువంటి ఆ సుబ్రహ్మణ్యం నాయుడు, శ్రీనివాస నాయుడు వాళ్ళకైనా తెలియాలి. ఎట్ట పట్టా ఇచ్చినారో తెలియదు. దయచేసి ఈ ఎంఆర్పల్లి ప్రజలందరూ మూకుమ్మడిగా అందరూ ఒక తాటిపైన నడిచి శ్మశానాన్ని కాపాడాలని అందరూ కోరుకుంటున్నారు. దయచేసి ఈ ఆర్సీ మునికృష్ణ గారు దగ్గరుండి మీరే అన్న శ్మశాన వాటికి గోడను కట్టించండి, శ్మశానాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఎంఆర్పల్లి మారుతినగర్ శ్మశాన వాటిక స్థలం కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా నేతలు నడుం బిగించారు. 4 డివిజన్లకు సంబంధించిన స్థలమని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన సుబ్రహ్మణ్యం, గంగులయ్య ఈ స్థలం వద్ద ఆందోళన చేపట్టారు. కబ్జాదారుడు ఎవరైనా సరే ఈ స్థలం విషయంలో చూస్తూ ఊరుకోమని, పార్టీలకు అతీతంగా ఈ స్థలం కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆందోళన చేపట్టారు. ఈ 2 రోజుల అధికారులు రాకపోతే మేమందరం ఇక్కడ పార్టీలకు అతీతంగా ఉండేవాళ్ళు అందరం కలిసి ఈ గోడ కట్టుకోవటానికి మేమందరం సామర్థ్యం అవుతున్నాం. దీని గురించి ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా మేము వెనక తగ్గేది లేదు. బడా నాయకులు చేరి కబ్జా చేయాలని చూస్తా ఉన్నారు. కబ్జా చేస్తే కూడా వాళ్ళు చనిపోయినా కూడా ఈ శ్మశానానికి వస్తారు, ఇంకెక్కడికి పోరు. కబ్జా చేయని పాటనే వాళ్ళు శ్మశానం చచ్చిపోయినా కూడా ఎత్తుకొని పోరు, కానీ శ్మశానానికే వస్తారు. కాబట్టి దయచేసి వాళ్ళు కూడా విరమించుకొని మా శ్మశానం మాకు ఇకపోతే మా ప్రాణాలైనా త్యాగం చేసి మా శ్మశానాన్ని మేము కాపాడుకుంటాం. శ్మశాన వాటిక స్థలం జోలికి వస్తే అడ్డుకుంటామని టీడీపీ నేతలే హెచ్చరిస్తూ ఉండడంతో కబ్జాకోరుల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. సుమారు 10 కోట్ల విలువైన స్థలం కాజేసేందుకు తప్పుడు రికార్డు సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎంఆర్పల్లి పోలీసులకు డిమాండ్ చేస్తున్నారు స్థానిక నేతలు. పార్టీలతో సంబంధం లేకుండా సుమారు 10 కోట్ల విలువైన ఈ స్థలం కాజేయాలని చూస్తే ఖచ్చితంగా తగిన సమాధానం ఇస్తామంటున్నారు ఈ ప్రాంత ప్రజలు.